కడపలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అందరికీ వర్తింపచేస్తారని మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తుందన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. సంక్షేమ అభివృద్ధి అంటే చంద్రబాబు గుర్తుకొచ్చేలా పాలన సాగుతుందన్నారు. నారా లోకేష్ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తూ ముందుకు సాగుతున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 హామీలు, దాంట్లో అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి వందనం. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం తల్లికి వందనం కార్యక్రమం. ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా, ఉన్నత చదువులు చదువుకోవాలా, పేదవాళ్ళకు ఆర్థికంగా చదువుకునేదానికి స్తోమత ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక పవిత్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం తల్లికి వందనం. గతంలో ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంట్లో ఒక్కరికే ఇచ్చేది పిల్లలకు. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమం, ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వానిది, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఆయన ఎంతో కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కలెక్ట్ చేసి దాదాపుగా 67.2 లక్షల మందికి విద్యార్థులకు తల్లికి వందనాన్ని ఈరోజు ఒక్కటే రోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి జూన్ 12 అది కూడా స్కూళ్ళు తెరిచే లోపలే ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 హామీలు, దాంట్లో అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి వందనం. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి